రాజకీయం సప్పసప్పగా నడిస్తే ఎట్లా చెప్పుండ్రి పార్టీల నడుమ లీడర్ల నడుమ ఎప్పుడు చూసినా ఏదో ఒక కుంపటి రగులుతూనే ఉండాలి, ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉండాలి. అట్లయితేనే పార్టీలకు మనుగడ. గిందుకే కావచ్చు తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టోళ్లకు నడుమ ఎప్పుడు చూసినా పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టే అవుతుంటది కిరికిరి. ఇక ఈసారి బొగ్గు కుంపటి గట్టిగానే రాజుకున్నది. ఇక చూడుండ్రి మాటల మంటలు ఎట్లా మండుతున్నాయో. సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ సుర్రు మంటనే ఉన్నది బొగ్గు కుంపటి. తాపకు వాళ్ళు మైకుల ముంగటికి వస్తుండ్రు, దుబ్బెత్తి పోస్తుండ్రు. ఇట్లనే శనివారం నాడు బట్టి సారు మాట్లాడితే ఐతారం నాడు హరీష్ రావు సారు వచ్చిండు. ఇక చూడరి ఏమన్నాడు. ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గు స్కామ్ పై దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ బట్టి గారు మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు బట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు. కానీ అటర్ ఫ్లాప్ అయింది. గిట్లా గట్టిగానే ఆరుసుకున్నాడు మాజీ మంత్రి. నైని బొగ్గు టెండర్లే కాదట, సైట్ విజిట్ సర్టిఫికేట్ల మీద ఇచ్చిన టెండర్లన్నీ రద్దు చేయాలి అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు రేపో మాపో సారుకు మళ్ళో ప్రేమ లేకొస్తదట. కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది రేవంత్ రెడ్డి గారి పాలన. అందుకే ఈ స్కామ్ల దృష్టి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ సిట్ విచారణ ఇస్తే మేమేందో భయపడిపోతాం అనుకుంటున్నారు. ఈ స్కాములు బయట పెట్టకుండా ఆగుతాయి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఇవ్వాలని మాట్లాడినా కదా, రేపు ఎల్లుండో ఇంకో ప్రేమ లేఖ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. నువ్వు పంపి ఎన్ని లేఖలన్నా పంపు, మేము మాట్లాడుతూనే ఉంటాం. ప్రేమ లేఖ అంటే ఏంటిదో అనుకున్నారు. మళ్ళీ సిట్టు నోటీసులు ఇచ్చినా ఇస్తారు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇక అట్లుంటే హరీష్ రావు సారు ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు మస్తు గరం అవుతుండ్రు. అలొకేషన్స్ అన్ని కూడా 4 జరిగితే 4 3 మీ చుట్టాలే, కేసీఆర్ కు దగ్గర సంబంధికులే. అంటే కేసీఆర్ హరీష్ రావు చుట్టాలే, అది వినోద్రావు గారి చుట్టాలు కూడా. మొత్తం మీ కుటుంబాలకే వచ్చినాయి. కాంగ్రెస్ స్కామ్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లొస్తాయి బ్లాక్స్? సైట్ విజిట్ అనేది అందరికీ ప్రవేశం కల్పించిన అర్హత గల్లోళ్ళకే వచ్చినాయి. ఆ అర్హత గల్లోళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కదా. కారు పార్టీ వాళ్ళు ఉత్తగానే లేనిపోని పంచాయతీ పెడతాను అన్నట్టు మాట్లాడుతుండ్రు. మాటకు మాట మంచిగానే నడుస్తుంది లీడర్ల నడుమ దేవుడవు. బొగ్గు టెండర్లు వాళ్ళు పంచుకుండ్రు, చుట్టాలకి ఇచ్చుకుండ్రు అని కారు పార్టీ వాళ్ళు దుబ్బెత్తి పోస్తుంటే దాంట్లో అసలు లాభపడ్డది గులాబీ లీడర్లే అని చెయ్యి పార్టీ వాళ్ళు బాణాలు వేస్తుండ్రు. చూస్తుంటే పంచాయతీ ఇంగింత దూరం పోయేటట్టే ఉన్నది. బొగ్గుల కుంపటి గట్టిగానే రాగిలేటట్టున్నది కదా అనుకుంటారా అందరూ. తెలంగాణలో చలికాలం అసెంబ్లీ మీటింగ్లు ఒడిచినాయి, అటు ఏపీలో రాబోతున్నాయి. అసలే ఈసారి ఎగస్ పార్టోళ్ళు అసెంబ్లీకి రాకపోతే అసలు ఊరుకునేదే లేదు అంటున్నాడు స్పీకర్ సారు. మరిగా కథ ఏంటిది, ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు ఎప్పుడు చాలవుతున్నాయి, ఏం కదా అనేది ఒక్కసారి అట్లా అరుచుకొని వద్దాం పాండ్రి. అసెంబ్లీ మీటింగులకు సై అంటే సై అన్నట్టే తయారైతాండ్రు ఏపీ లీడర్లు. చూస్తా చలికాలం ఒడుస్తాంది. అందుకే ఇక ఫిబ్రవరి 11 నుంచి మీటింగులు నడిపియాలని ముహూర్తం పెట్టుకున్నారట. అందులో ఈసారి బడ్జెట్ కూడా ఉన్నది కాబట్టి లెక్కలు గిట అన్ని పక్కాగా చూసుకొని తయారైతుండ్రట సర్కార్ వాళ్ళు. ఇప్పటికే పైసల మంత్రి పద్దు తయారు చేసే పనులనే ఉన్నాడట. ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఏపీ పద్దు లెక్కలు అసెంబ్లీలో అందరికి వినిపిస్తారట. తొలుత రోజు గవర్నర్ సార్ ముచ్చట అటు వెనక 3 వారాలు మీటింగులు నడిపియాలని ఆలోచనలు చేసిండ్రట. ఇక అది అట్లుంటే అసెంబ్లీ మీటింగులకు డుమ్మా కొడుతుండ్రని ఇప్పటికే స్పీకర్ సారు ప్యాన్ పార్టీ వాళ్ళ మీద మస్తు నారాజు అవుతుండు. మీదికేంచి అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటారు అని కూడా మొన్ననే ఓ మీటింగులకు కోపానికి వచ్చిండు. అందుకే ఈ మల్కగిట ప్యాన్ పార్టీ వాళ్ళు మీటింగులకు రాకపోతే వాళ్ళని గట్టిగానే అరుచుకోవాలన్నట్టు చూస్తుండ్రట. అట్లనే అమరావతి ముచ్చట్లు, పోలవరం ముచ్చట్లు, పెట్టుబడుల ముచ్చట్లు అన్ని తీర్ల పబ్లిక్కు చెప్పాలన్నట్టు చూస్తుండ్రట సర్కార్ వాళ్ళు. మరిగా ఏమవుతుందో ఎట్ట నడుస్తాయో మీటింగులు చూడాలి. ఓ 2 వారాలకెంచి బొగ్గు మీద ఎక్కడలేని పంచాయతీ అవుతుంది తెలంగాణలో. కావలసిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తున్నారని కారు పాటోళ్ళు కయ్యంగాంచుతుంటే చల్ అదేం లేదని గవర్నమెంట్ వాళ్ళు కుల్ల చెప్పిండ్రు. గా బొగ్గు గనుల ముచ్చట మీద ఇక్కడ ఈలీలు కొట్టుకుంటుంటే సెంటర్ గవర్నమెంట్ వాళ్ళు మాత్రం సీదా గనుల కాడికి పోయి అరుచుకొని వస్తున్నారు గిట్లా.
నెత్తికి టోపీ పెట్టిండు, లిఫ్ట్ ఎక్కిండు, బొగ్గు కాని భూగర్భంలోకి పోయిండు. ఇంతకు గాయ నవలో గుర్తుపట్టిర్రా? ఇంకెవరు? సెంటర్ బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి సారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరిగేతందుకు పోయిన కాడ రెండో నాడు బొగ్గు కార్మికులను కలిసిండు సారు. ఉత్త కలుసుడే కాదుల్లో, ఇట్లా అండర్ గ్రౌండ్ లకు పోయి అంతా తిరిగి అరుచుకుండు కూడా. ఆటంకైగో ఇట్లా సింగరేణి కార్మికులతోని కూర్చొని నాష్ట చేసుకుంటూ వాళ్ళతోని మాట్లాడిండు సారు. తీరా పోయేటప్పుడు గీ మాట అన్నాడు. సింగరేణికి సంబంధించి ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి కోల్ కంపెనీ. అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది ఈ యొక్క సింగరేణి కోల్ మైన్. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు నూతన టెక్నాలజీ ఉపయోగించాలనేటువంటి విషయం అన్ని కంపెనీలకు కేంద్ర కోల్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. అంతేకాదు కొత్త కొత్త టెక్నాలజీతో సింగరేణి కార్మికులకు అక్కడికొచ్చేటి సవలతులు చేస్తాం అనుకోవచ్చిండు సారు. మరి చూడాలే ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని అప్పుడప్పుడు తీరుకున్నప్పుడు ఇటు వచ్చిపోతేనే సార్లు కార్మికుల కష్టాలు తెలిసేది అంటారు సింగరేణి కార్మికులు. అంతే కదా మరి. కారు దిగినాక కాంగ్రెస్ లోకి వస్తుంది, చెయ్యి పార్టీల షేరుకైతదని మస్తు పుకార్లు లేచినాయి కవితక్క మీద. గట్టి పుకార్లు వచ్చేటాలకు నిమ్మలమైందో ఎట్లనో గాని జాగృతి పేరుతోని పబ్లిక్ల తిరిగేటి కార్యాన్ని ముంగటేసుకున్నది కవితక్క. ఆగో అసొంటి యాళ్ళ ఇప్పుడు గీ ముచ్చట్లు నడుస్తున్నాయి కవితక్కకు చెయ్యి పాటోళ్ళకు నడుమా. ముచ్చటేందనేది అటంక చెప్తా కానీ ముందుగా అయితే కవితక్కేమో అంటుంది, అది ఇనుర్లేవో పారి. మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్ చాట్లో చెప్పిరని విన్నా. నేను స్వయంగా ఆయన బయట అయితే చూడలేదు. అదేందో నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఆయన వద్దన్నాడట. నేను మహేష్ అన్నని చెప్తున్నా, అన్న కాంగ్రెస్లో ఏం లేదు, అది లూజింగ్ పార్టీ, ఓడిపోయే పార్టీ. నెక్స్ట్ టైం కాంగ్రెస్ రాదు తెలంగాణలో. నెక్స్ట్ టైం తెలంగాణలో మా జాగృతి పార్టీ గెలుస్తుంది. మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను జాగృతిలోకి ఇన్వైట్ చేస్తున్నా. మీకున్న ఎక్స్పీరియన్స్తోని మీకు మంచి పోస్ట్ ఇస్తామన్నా, నేషనల్ కన్వీనర్ ఇస్తాం, మీకు మంచి పోస్ట్ ఇస్తాం, మీరే రండి. అది ఇన్నరా చెయ్యి పార్టీ పేపర్ మహేష్ కుమార్ గౌడ్ ను వాళ్ళ పార్టీలో షరీకగమ్మని ఆఫర్ పెట్టింది కవితక్క. పెద్ద పదవి ఇస్తుందట అన్నకు. తెలంగాణలో నెత్తి నడిచిన లీడర్లు ఉన్నారు, అయినా గాయనే ఎందుకు అంత పాయనం కొద్దిగా పిలుస్తుందంటే దానికి కూడా లెక్కుంది అక్కతాన. మొన్నోనాడు మైకుల ముంగట కూర్చొని మాట్లాడుకుంటా కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే నేనే వద్దన్నా అని ఓ ఒట్ట మాట అన్నాడు కదా మహేష్ అన్న. అగో గా మాటకే గీ పిలుపు అంటే ఆయన అన్నదానికి కౌంటర్ చేసింది అన్నట్టు కవితక్క. మేము చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా చాలా పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్తాం. భగవంతుడి దయతోని, ప్రజల దయతోని తిరుగులేని రాజకీయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఆవిర్భవిస్తాం. కాబట్టి మీరు నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. నేను వస్తాను కాంగ్రెస్ పార్టీలోకి మీకు చెప్పడం, మీరు వద్దనడం, ఇవన్నీ మీకు కలవడ్డది కావచ్చు అన్న. ఏమనుకోతే ఎవరికైనా చూపించుకోరు, జర బొట్టు గిట్టు పెట్టించుకోరు. అక్క పిలుపు మీద ఏమన్నా జాగృతిలో షరీక్ అయితుండొచ్చునో మరి. ఏమో తీరి అదంతా మనకెందుకు, అయితుంటే చూడాలి అంతేగాని మాటకు మాట తూటకు తూట అంటే ఇదే కావచ్చు అనుకుంటారు ఇప్పుడు అక్క మాటలిన తెలంగాణ పబ్లిక్. అట్టనే ఉన్నది మరి అక్కిచ్చిన కౌంటర్ చూస్తుంటే. పొద్దుగాల లేచి ఆ సూర్య భగవానుడికి దండం పెట్టుకుంటే చాలు అన్ని తీర్ల పానం మంచిగుంటది, ఎసొంటి రోగాలు రావు అని చెప్తుంటారు మన పెద్ద మనుషులు. ఎందుకంటే సూర్యుని నుంచి మనకు కావలసినంత డి విటమిన్ దొరుకుతుంది. అట్లనే మన కంటికి కనిపించే దేవుడు ఒక్క సూర్యుడే. అందుకే యాట రథసప్తమి పండుగను మస్తు ఘనంగా చేసుకుంటారు పబ్లిక్. ఈసారి కూడా ఇగో కీటకీటలాడిన దేవుని గుళ్ళు. దునియాల్నే నిత్యం భక్తులతోని పూజలు అందుకునే సూర్య భగవాను గుడి మన దిక్కే ఉన్నది. గదే శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి గుడి. అందుకే రథసప్తమి నాడు ఆ స్వామిని దర్శనం చేసుకొని పబ్బతి పట్టేందుకు పబ్లిక్ నస్కుల 4 సందే లైన్లు కట్టిండ్రు. అరసవల్లిలో ఎటు చూసినా పబ్లిక్కే కనిపించిండ్రు. ఇంకో దిక్కు సర్కారోళ్ళ తరపుకేంచి స్వామికి పట్టుబట్టలు సమర్పించిండ్రు మంత్రులు, మొక్కులు చెల్లించుకుండ్రు. ఇక పబ్లిక్ పొట్టు వచ్చటాలకు, విఐపీల తాకిడి కూడా గట్టి ఉండటాలకు దర్శనాలు జర ఆలస్యమైనాయి. లైన్లలో నిలబడి నెరిపడ్డట్టు అయింది చాలా మందికి. కొంతమంది అయితే ఇంకెంత చేపు ఆపుతారని లొల్లికి కూడా తయారైనరు. ఒక్క అరసవల్లినే కాదు, ఇటు యాదాద్రి నరసన్న గుడి కూడా భక్తులు పోటెత్తిండ్రు. అయితారం అందులో రథసప్తమి అవుడుతోని ఇంకింత ఎక్కువనే పోయిండ్రు జనాలు. ఇక రథసప్తమి నాడు 7 కొండల వెంకన్న స్వామి ఒక్కటే రోజు 7 వాహనాల మీద తిరుగుకుంటా అందరికి దర్శనం ఇస్తాడు కాబట్టి పట్టవాసం కాలేదు జనాలు. అన్నిటికి మించి సూర్యప్రభ వాహనం మీద ఊరేగే మలయప్ప స్వామిని దర్శనం చేసుకొని బారులు తీరిండ్రు భక్తులు. అటు నెల్లూరు జిల్లా పెంచల కోనల స్వామి రథం ఎక్కి ఊరేగిండు.
కాకినాడ దిక్కున్న మామిడాడల అరసవల్లి తర్వాత మళ్ళా అంతటి గొప్ప తీర్థం ఉన్నది. దేశంలోనే వైష్ణవ సాంప్రదాయ సూర్య దేవాలయం మామిడాడలనే ఉన్నది. అందుకే భక్తులు పోటెత్తిండ్రు. రథమెక్కి ఊరేగిన స్వామిని దర్శనం చేసుకొని మనసారా మొక్కులు మొక్కిండ్రు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో వెండి ఏనుగు, వెండి రథము, బంగారు రథము, చెక్క రథము, నవరత్నాల రథాల మీద ఊరేగిండ్రు దేవుళ్ళు. ఇటు తెలంగాణల సుత అన్ని దిక్కుల రథసప్తమి వేడుకలు ఘనంగా చేసిండ్రు. సంగారెడ్డిలైన రథసప్తమి పూజలకు మాజీ ఎమ్మెల్యే జగ్గన్న, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామసారు పోయిండు. అటు దేశం అంతటా కూడా రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకొని తరించిండ్రు పబ్లిక్. ఎటు చూసినా కిటకిటనే కనిపించింది. సోమవారం 1, మంగళవారం 2, బుధవారం 3. ఇక నడిమిట్ల 2 వద్దులు పోతే 3వ నాడు జాతర శాలైతది. ఇప్పటికే ఓ నెల్లాళ్ళ సంధి పోయేటోళ్ళు పోతనే ఉండ్రు, మొక్కులు చెల్లించుకుంటూనే ఉండ్రు. ఇన్నొద్దులు రస్తా జర్రంతా తక్కువనే ఉండే గాని ఇప్పుడు జాతర దగ్గర పడుతున్నాయల్లా చీమలు దారగట్టినట్టే గడుతుండ్రు మేడారానికి భక్తులు. తల్లుల గద్దెల కాడ ఎట్లెట్లున్నదో అరుచుకునొద్దాం పాన్లే అట్లవై. నిన్న మొన్నటి వరకు జనంతా పలసపలసగానే ఉండే గానీ ఇలా ఫుల్ పబ్లిక్ మేడారంలా. జాతర దగ్గర పడుతుంది, ఐతారం ఒకటి కలిసి వచ్చింది. ఇంకేముంది, ఇంటిల్లాదులు తల్లుల దర్శనానికి బండ్లు కట్టిరికి తేలిగా. రోడ్ల మీద ట్రాఫిక్, తల్లుల గదిల కాడ కిలోమీటర్ల కామానం లైన్లు. జనాన్ని ఆగబట్టలేక పోలీసు వాళ్ళది ఒక తిప్పల కాదు పో. బస్సులు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు ఏదుంటే అదే. అగా చూడోరి ఎంత చిన్నగా నడుస్తున్నాయో బండ్లు. గిట్లా బండ్లు కట్టుకొని వస్తున్నారు, బంగారం మొక్కులు చెల్లించుకుంటారు. మీదికేంచి చూస్తే తల్లుల గద్దెల కాడ అబ్బో కుచ్చులు భక్తులు. ఇట్టొచ్చే భక్తులకు జాతరయాల తక్లీఫులు కావద్దని అన్ని తీర్ల సవలతులు చేస్తున్నారు కూడా గవర్నమెంట్ తరపుకేంచి. ఏం తక్కువ 4000 బస్సులు పెట్టిరాడ మేడారం పోయేటి భక్తుల కొరకు. ఇది నేనంటున్న మాట కాదు, కుడుదు మంత్రి పొన్నం సార్ చెప్పిన ముచ్చటే. రవాణా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి 51 కేంద్రాల నుంచి 4000 బస్సులు. బస్సు మాత్రమే గద్దెల దగ్గర దాకా పోగలుగుతుంది. సురక్షిత ప్రయాణం, అన్ని రకాల ఏర్పాట్లు సౌకర్యాలు చేయడం జరిగింది. నిన్న కూడా నేను సమ్మక్క సారమ్మ దేవాలయానికి వెళ్లి మరి సర్వేజన సుఖినభో అందరూ బాగుండాలని కోరుకున్నాం. ఈ బుధారం కేంచి శనివారం వరకు అంటే 4 వద్దులు మా దోరుగా నడుస్తుంది జాతర. తొలతనాడు అంటే బుధారం నాడు కన్నెపెల్లిలు ఉన్న సారలమ్మ గోవిందరాజులు గద్దెల మీదకి వస్తే బేసారం నాడు సమ్మక్క గద్దెనెక్కుతుంది. ఇక పగిడిద్దరాజు జంపన్నలు ఓనాడు ముందే మేడారానికి ప్రయాణం కడతారు. అంటే మంగళవారం నాడే వస్తారన్నట్టు. ఇక శుక్రవారం నాడు బెల్లం మొక్కులు, శనివారం నాడు దేవతలు వనప్రవేశం కార్యంతో పండుగ ఒడుస్తుంది అన్నట్టు. పండుగ అయితే ఒడుస్తుంది కానీ నెలవారం వెళ్ళిందనక జాతర నడుస్తుంది మా జోరుగా. ఫిబ్రవరి 4వ తారీఖు నాడు నెలవారం కార్యం చేస్తారు పూజారులు. పోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పొయ్యి మొక్కులు పెట్టుకొని రారి. ఇప్పుడు పోతే మళ్ళీ 2 ఏళ్ల దానికి ఉండదు. ఎంత మంచి బట్టలేసుకున్నా సరే పెయ్యి మీద ముత్తమంతన్న బంగారం ఉండాలి. అది ఉంగరమన్న కావచ్చు, మెడల గొలుసన్న కావచ్చు, బంగారం అందం బంగారానిదే. అందుకే మన దేశంలో బంగారానికి ఉన్నంత డిమాండు వేరే ఏ వస్తువుకు లేదనే చెప్పొచ్చు. రేటు ఎంత పెరుగుతున్నా దాని మీద పాయిరం మాత్రం తగ్గుతలేదు జనాలకు. ఇంతకు మనోళ్ళ దగ్గర ఎంత బంగారం ఉన్నదో అదంతా కూడితే ఎంత అవుతుందో ఎరికేనా? చూడండి. బంగారం అంటే చెవి కోసుకునేటట్టే ఉన్నారట మన దిక్కు చాలా మంది. అంటే అంత పాయిరం అన్నట్టు. అందుకే దునియాలనే 1 నెంబర్ బంగారం ప్రియులు మన దగ్గరనే ఉన్నారు. ఎట్లా చెప్తున్నారయ్యా అని అంటే మనోళ్ళ దగ్గర ఉన్న బంగారం లెక్కలు అట్లున్నాయి. మరిగా భారతదేశంలో ఉన్న పబ్లిక్ అందరితోని ఉన్న బంగారం ఎంతని లెక్కలు తీస్తే దేశ జీడిపినే దాటిపోయిందట దాని విలువ. మన దేశం పబ్లిక్ దగ్గర సొమ్ముల రూపంలో ఉన్న బంగారాన్ని తరాజులేసి జోకితే ఎన్ని టన్నులు ఉంటుందో ఎరికేనా? ఏం తక్క 34,600 టన్నులు ఉన్నదట. అదిగాక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 880 టన్నుల బంగారం ఉన్నదట. పోయిన 2 ఏళ్లలోనే 75 టన్నుల బంగారం కొన్నదట ఆర్బీఐ. ఇక మనోళ్ళు బంగారాన్ని సొమ్ములు చేయించుకునేందుకే కాదు, ఇప్పుడు ఎక్కువ మంది పెట్టుబడి లెక్క చూస్తున్నారట. తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు అమ్ముకోవాలని చూస్తున్నారట. అందుకే చేతుల పైసలు ఉంటే చాలు బంగారం కొని పెట్టుకుంటుండ్రా అన్నట్టు. అయితే లెక్కలకు వచ్చిన బంగారమే గన్ని వేల టన్నులుంటే మరిగా లెక్కకు రాని బంగారం కూడా ఉంటది కదా. మరిగా దాని లెక్క ఏంటిదో ఎవరికి తెలియదు. ఏమైనా భారతదేశం అంటేనే బంగారు కొండ పోయినరే అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.